రైట్, మహబూబ్ నగర్లో ఉన్నాం. నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకు సంబంధించి ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అసలు పరిపాలన విధానం ఎట్లా ఉన్నది 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి అనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బాబాయ్? శ్రీశైలం. ఎట్లుందన్న 2 సంవత్సరాల నుంచి చూస్తుండ్రు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు తెస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇక ఏమేమి వస్తున్నాయి ఊర్లలో, ఏమేమి ఇస్తలేండు, ఎందుకన్నా ఏ రాజ్యం తీసుకురావడం ఏది చేయదు, ఏది అని శాతం కదండి. కేసీఆర్ చేసిన దాంట్లో ఒక 10% కూడా చేయడానికి శాతం కాదు. మాటలు చెప్తాడు, 5 సంవత్సరాల కాలం కడతాడు, బయట పడతా ఇంట్లో పడుకుంటాడు అంతే. ఏది చేయడు, ఏది చేయడు, ఏది రైతులకు న్యాయం ఏం చేయలేడని ఆయన ఉంటే కాదు. పెట్టుబడులు తెస్తున్నా నేను వచ్చినాక గతంలో కేసీఆర్ అప్పులు చేసి అవన్నీ తీర్పుకుంటూ వస్తున్నా అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చేసాడు? ఒక యూరియా సంచి చేయడానికి శాతం కాదు, ఏం పెట్టి వాళ్ళు పెడతారు సార్. యూరియా సంచులు అందుతలేవా? ఒక్క యూరియా సంచి చేయడానికి కూడా లైన్ పెట్టాలి, లైన్ పెట్టి ఒక యూరియా సంచులు తీసుకురానికి కూడా అందుతలేవా? కూడా యాప్ తెచ్చిండు ఒకటి, ఫోన్లో యాప్ అంట. కూడా చాలా కష్టం. ఇప్పుడు బాస్ మనకి 20 అంశాలు కావాలంటే అది కేసీఆర్ నాకు 10 నిమిషాల్లో పోయి ఆటోలు పైసలు కూడా తీసుకొచ్చేది. ఆయన వ్యాప్లో కూడా 2 అంశాలు 3 అంశాలు ఎన్ని రోజులు తిరగాలి. 10 ఎకరాలు మకషేర్ వేసినోడికి దాదాపు 60 సంచులు కావాలి. ఆయన ఎన్ని రోజులు తిరగాలి? ఆయన మకషేర్ నీళ్ళు కట్టాలన్నా 20 రోజులు తిరగాలి. అదే ఆయన పరిపాలన. ఇప్పుడు ఆ యాప్ కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది కార్డులు తెస్తున్నట మళ్ళా యూరియాకి సంబంధించి. ఏది తెచ్చినా ఆయన ఉంటాయి కదా దండ అన్ని ఇష్టపడదు. ఇప్పుడు ఇంటికాడ రైతుండి ఆటోలు పైసలు ఇస్తే సంచులు వేసుకొచ్చేది. ఇప్పుడు ఈ పరిపాలన బాగాలేదు, వేస్ట్ సార్ ఇది. వేస్ట్ ఇంకో 2 సంవత్సరాలు గట్టే కథ కడతాడు, పోతాడు అంతే. వేరే ప్రజెంట్ రైతు బంధు వేసే టైం వచ్చింది మళ్ళా. అంటే నాట్లే సంక్రాంతి అంటే ఇక పంటలు చేతికి వచ్చే టైము. మరి ఈ టర్మ్ పడ్డాయా? ఏడేసాడు సార్ రైతు బంధు వేయలే, వాడేది బొంద వేయలే. రైతు బంధు ఏడ తెచ్చేసాడు. ఏ రైతు బంధు వేయడు, యాది వేయడు, అంత చేత కాదంతే. పుట్టినే మాయమాటని చెప్పిండు, గెలిచిండు అంతే. అన్ని దొంగ మాటలు చెప్పిండు, దొంగ హామీ చెప్పిండు. యా హామీ ఇయ్యడు, యాద్ చేయడు, ఏది కదా ఆయన అంతే. అంటే చెప్తుండు కదా, నేను వచ్చిన తర్వాతనే అందరూ సంతోషంగా ఉన్నారు, ఇక ఆడవాళ్ళని అయితేనే కోటీశ్వరాలని చేస్తా అంటుండే. ఏది చేయడు ఆయన. ఇంకా కూలి ఇప్పుడు మళ్ళీ కలవారించి కూలీల పరిస్థితి తెచ్చి ఏది చేయడు అంతేనా? ఎట్లనిపిస్తుంది మరి ఇప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుండు కొన్ని మాటలు? ఏం మాట్లాడతాడు ఇప్పుడు? గట్లే ఇక గట్టుకు మరి కుక్క కూలీలు సచ్చారంటే గట్టుకు మొరుగుతా ఉన్నాడు అంతే. ఆయన వేసే పని ఏంది లేదు. ప్రజల లోపల తెలిసిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 60% టీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచి నెక్స్ట్ వచ్చే జడ్పీ కానీ మున్సిపల్ కూడా టీఆర్ఎస్ గెలుస్తాయి. కేసీఆర్ గెలుస్తుంది, నెక్స్ట్ కేసీఆర్ గెలుస్తుంది. 100% తిరిగేలేదు కేసీఆర్ ఇట్లా వచ్చిన. బీఆర్ఎస్ కి అసలు స్థానాలే రావు, ఇక అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది అంటుండు కాంగ్రెస్. అట్లే చెప్తాడు ఆయన. అట్లా లేకపోతే లేపుతా అన్ని దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసిండు. అన్ని మాయమాటలు ఇది చేస్తా, అది చేస్తా, కేసీఆర్ ఇంత చేసిండు, ఇంకా నేను ఎక్కువ చేస్తా అని చెప్తే రైతులు మోసపోయారు. రైతులందరూ ఆలోచిస్తురా చాలా. ఇప్పుడు మా ఊర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచిన నేను. టీఆర్ఎస్ సర్పంచ్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచిన. కాంగ్రెస్ ఏం చేస్తారు ఇప్పుడు? బీఆర్ఎస్ ఉన్నా కూడా ఆయన నిధులు ఇవ్వాలి కదా, ప్రభుత్వం అధికారం వల్ల ఉండు కదా. ఆయన గెలిచి ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి ఆయన ఇచ్చింది ఇప్పుడు ఇవ్వకపోవడం. ఇచ్చినా ఇవ్వకుండా అదే రేపు నెక్స్ట్ ఇంకా 2 సంవత్సరాల తర్వాత మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఊర్లో ఏ పనులు దుమ్ములే పిడిచిపెడతాం. ఆయన చూడండి ఏది ఇయ్యాడు, ఏది చేస్తాడు. మళ్ళీ గెలుస్తా అంటుండే మరి ఇంకేం గెలుస్తాడు ఆయన? బొంద పోయి మళ్ళీ గెలిస్తే ఏం లేదు. ఇక రైతులు అంతా బొంద అది చేస్తారు. ఇంకోటి ఈ మధ్య చూస్తురన్నా, అందరూ చూస్తారు ముసలోళ్ళు కానించి. ఇక ఫోన్లలో ఎవరైనా ఇట్లా మంటకాడ కూర్చున్నప్పుడు ఎన్నో రచ్చబండ కాడ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి భాష మీద కొంత చర్చ నడుస్తుంది ఇక రాష్ట్రం అంతా కూడా. ఏంది అసలు? మీరు కూడా ఇన్నే ఉంటారు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం ఎంత కొంత తప్పు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీ సైడ్ ఏంది మాట్లాడుకుంటారా దాని గురించి? సార్ అంతా మాటలు చెప్పిప్పుడు మాట కూడా ఒక పద్ధతి అనేది ఉండాలి సార్. అవతల ఒక క్యాండిడేట్ను విమర్శించాలంటే దానికి ఒక అర్థం అనేది ఉండాలి. అర్థం లేక నోటుకు వచ్చినట్టు వాగితే జనాలకు కూడా తెలియదు సార్. ఆయన ఇష్టం వచ్చినట్టు వాగితే జనాలు బుద్ధి చెప్పేది. రేపు 2 సంవత్సరాల తర్వాత బుద్ధి ఎట్లా చెప్తారంటే మళ్ళీ అర్రలకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చెప్తారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడిన మాటల మీద మా కేసీఆర్ గట్టిగా చర్య తీసుకుంటారు. ఆయన మళ్ళీ జైలుకోవాల్సింది. 100% తిరిగేలేదు. ఇలానే జైలు చేస్తా అంటున్నాడు. వీళ్ళనే నీకు ఆయన ఏమైంది? ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి వేయలేదు, 3 సంవత్సరాలుగా వేయలేదు, వేస్తాను వేయలేదు. ఏది ఏడాలి, ఏది వేసారు. బీజేపీ పొత్తు పెట్టుకొని ఏయకుండా చేసుకుంటారు, సంస్థలన్నీ అలాగే ఉన్నాయి అంటున్నాడు. ఏది కాదు అది శాత కాని మాటలు. శాత కాకున్నందుకు ఏనికి శాత కాదు కాబట్టి ఏదో మాయ మాట దొంగ మాట ఏదో చెప్తున్నాను. ఏదో ఆయన శాత కాదు సార్, ఏది కూడా చేయలేడు. కొడుకులు బిడ్డలు రానా? ఇద్దరు బిడ్డలు కొడుకు. ఏం చేస్తారు? చదువుతారు. ఇప్పుడు బాబునారు మౌంట్ బేస్ స్కూల్లో చదువుతారు. ఒక పెద్ద పాపనేమో ఫస్ట్ ఇయర్, కొడుకు ఇప్పుడు 9th, చిన్న పాప 7th. ఇంకా అప్పట్లో ఎలక్షన్ల ముందల పోరగాళ్ళు కూడా బాగా తిరిగిరు. వద్దు బీఆర్ఎస్ ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్కి వేస్తే మార్పు తెస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి తిరిగిర్రు, ఉద్యోగాలు ఇస్తాయని అన్నారు.
మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఎవరైనా కనబడుతురా ఊర్లలో? ఎవరు అసలు ఊర్లో కాదు సార్, ఉద్యోగాలు కనపడే దిక్కే లేరు, ఎవరు లేడు అసలు, రారు చేయరు కూడా సార్. అది ఏదో మాయమాటలు చెప్పిండు, మోసపోయారు అంత తప్ప వేరే ఏంది లేదు. ఇప్పుడు ఒకసారి మోసపోతారు, మళ్ళీ మోసపోతారా? గెలిచే అవకాశం లేదా? లేదు లేదు, వాడు ఆయన 15 రోజులు ఉపవాసం కూడా తినకుండా వాడుకున్నా గెలవాడు, అయిపోయింది అంతే. వాడే గెలిచాను బొంద. నేను ఇప్పుడు మా ఊర్లోనే టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినాం.